హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పొట్టి వచ్చేసి నాకు మంజులక్కకు సన్నీగా అనమాట. సన్నీ అయితే మన సబ్స్క్రైబర్, అట్లనే మంజులక్క వాళ్ళ ఇంటి పైన ఉంటాడనమాట. బ్యాచులర్ తను. సన్నీ నువ్వే వంటలు చేసుకుంటావా? అయితే ఈరోజు తిండి పొట్టి వచ్చేసి ఫుడ్ ఏముంది అంటే చికెన్ పులావ్ అనమాట. చికెన్ పులావ్, అట్లనే ఇది క్యాబేజీ పకోడియా, ఆనియన్ పకోడియా అక్క? నువ్వు చేయలేదా? నీకు తెలియదు. క్యాబేజ్ పకోడీ. అయితే ఈ చికెన్ పులావ్కి మంచిగా సూప్ వచ్చింది, అట్లనే పెరుగు కూడా వచ్చింది అనమాట. ఈరోజు శనివారం అవ్వడం వల్ల తను బ్యాచులర్ అయినా ఇట్లాంటివి ఉన్నాయి అని అయితే తెలియదు. శనివారం అవ్వడం వల్ల తను పన్నీర్తో తినబోతా ఉన్నాడు అనమాట. తనకు పన్నీర్ పులావ్, తనకు కూడా పన్నీర్ పులావ్ తిండి పోటీలో ఖచ్చితంగా పాల్గొనాలనేసి అనుకున్నాడు అనమాట. ఎప్పటికీ పోటీగా భాస్కర్ అన్న అని ఉంటాడు అనమాట. భాస్కర్ అన్న సన్ని పోటీ పడి మరీ తింటారంట. మన వీడియోస్ చేసి అనమాట. ఎప్పటికీ అంటే మన సబ్స్క్రైబర్ అవడం వల్ల ఎప్పటికి వీడియోస్ కంటిన్యూగా చూస్తూ తను కూడా తినడం ఫాస్ట్గా తినాలి ఇంకా ఇందులో పాల్గొనాలని చెప్పేసి తను కూడా ఉన్నాడు అనమాట. మరి చూద్దాము ఎవరు గెలుస్తారు ఏందనేది. మంజులక్క ఏందక్క మొత్తం పీసులని ఫస్ట్ తినడానికి రంగం సిద్ధం చేసుకున్నది అనమాట. చూడండి ఈ చికెన్ పులావ్ అందరూ ముగ్గురికి ఉల్లిగడ్డ కూడా అయిపోవాలి. ఉల్లిగడ్డ అయిపోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ వచ్చింది. ఆ ముందు అన్ని కొలతలు పెట్టుకొని మరీ చూస్తా ఉన్నది. కేజీ అనమాట. మాకు కేజీ చికెన్ పులావ్, తనకి పన్నీర్ పులావ్ కూడా కేజీ వచ్చింది. మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. ఇక్కడ చిన్న రూల్స్ పెట్టుకున్నాం అనమాట. తన పన్నీర్ పులావ్, మేము చికెన్ పులావ్ కాబట్టి చికెన్ పీసెస్ అన్ని ఓడవాల్సిన అవసరం లేదు. ఒక 2 మాత్రం ఖచ్చితంగా ఓడవాలన్నమాట. అక్క 2 ఓడవాలి ఖచ్చితంగా. ఓకే, రైస్ మాత్రం ఖచ్చితంగా ఓడవాలి. నీది కూడా రైస్ మొత్తం ఓడవాలి. నువ్వు పన్నీర్ తినాలన్నా వద్దనుకున్న పన్నీర్ తినాలనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా పన్నీర్ ఫినిష్ చేస్తావు. పన్నీర్ ఇష్టమేనా సన్ని? నువ్వు ఎక్కువగా ఏ కర్రీస్ వండుకుంటావు? అన్ని వండుతాడట. సరే మరి లేట్ చేయకుండా తిండి పొట్టానికి స్టార్ట్ చేద్దాం. ఓహో, సండే మాత్రం శనివారం బ్రేక్ వస్తుంది కాబట్టి సండే మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ తెచ్చుకొని వండుకుంటాడట. ఈ కేజీ చికెన్ పులావ్ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాం. ముగ్గురు ఇట్లా రెడీ, 1 2 3. ఈ పకోడీ కూడా అయిపోవాలి. ఈ అరిటాకులో వచ్చింది. యూనివర్సిటీ సగం అయిపోయింది. అవునా? అక్క మెతుకులు లెక్క పెట్టుడు కాదు, తిరుడు పోటీ. అక్క ఏం చేస్తారా? అన్నం ముందర పెట్టిన పూజ చేస్తారమ్మా? ఈ మధ్యలో ఎగదింటానంటున్నావు, కొంచెం దొడ్డైనావు. మంజులక్క గెలిచే దగ్గర గెలుపు, కడగ గెలిచే మంజులక్క అసలు గెలుపు దగ్గరికి వచ్చింది కదా, ఎక్కిందిగా. వాళ్ళు ఏందక్క ఇంకా స్టార్ట్ అయింది. నువ్వు ఇంకా స్టార్ట్ కాలేదు అనుకుని అటు చెప్తాను. అయింది అటు మొత్తం కలిసి పెరిగిపోతుంది. అంటే మొత్తం ఒకటే బుక్క పెట్టేలా ఎంత అది మొత్తం కలిసి పెరిగిపోయి దగ్గర కనుక్కొని పెరిగిపోయింది. వర్షి నీ ఓటమి తప్పలేదు. ఓటమి నిన్ను వెంటాడుతోంది. మంజులక్కలు మనమే గెలవాలి. లేదు అసలు ఉంటే
మంజులక్క షేర్ దొరకటం మామయ్య గెలవాలి. పెద్ద పెద్ద ముక్కలు భయపెడతాను పక్కోళ్ళు చూసి జల్లు పడుతుంది ఏదో ఒక పెట్టింది మధ్యలోకైతే ఇప్పుడు పెరుగు కడికి వచ్చేయండి సన్ని వస్తే కొద్దిని గెలుస్తాను నేను. ఏడు సార్ అట్లా అనుకుంటే అయిపోతుంది కదా ఇది కరెక్ట్ 3 బుక్కలు పెడితే అయిపోతుంది. మనిషి ఒక 4 బనానాస్ పెడితే అయిపో పెరుగు వస్తే అయిపోయాము. పకోడీ 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 ఉంది కదా వరిచే సన్ని కమాన్ ఒకటి రెండు ఒకటి ఏం కదండి అసలు అన్నం కాదు వచ్చి పకోడేది ప్రయత్నిస్తాడు సన్ని వచ్చేసాడు దగ్గరకు వచ్చేసాడు ముక్కలు మొత్తం తినాలి. మొత్తం తింటా తినలేరు ఇప్పుడు అయిపోయింది తినాల్సిందే. మాటలు లేవు మాట్లాడుకోలేవు ఇప్పుడు ఉన్నమాట వాతో మొత్తం జీవితానికి ఇట్లా ఎప్పుడన్నా ఇట్లా గెలిచిన సంబరం ఉంటుంది గెలిచిన సంబరం అవును ఎప్పుడు లేదు ఇప్పుడన్నా సంబరం అన్నట్టు అవును పక్కన కోసం అనుకుంటాను కాదు ఏంటి తిరిగిపాడు విన్నర్ 2 ముక్కలు తినాలన్నావు. 2 ముక్కలు అన్నావు. ఏదైనా తిందే పెట్టింది బొక్కలు పక్కన పెట్టింది. 2 అన్న ఇంకా 3 తిన్నా. ఈ బొక్కలు ఉన్నాయి పక్కకి పీసులు తిన్నా. ఇక్కడ మా మంజులక్క విషయానికి వస్తే మరి పోటీలో అన్నం తినడం అనుకోకుండా అన్నం మెతుకులను లెక్క పెట్టే ప్రాసెస్ లో ఉందన్నట్టు. ఎన్ని మెతుకులు వచ్చినాయి మరి కలుపుతోంది ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటుంది ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటుంది. ఇంకా సన్ని విషయానికి వస్తే ఫుల్ పోరాడిండి అసలు. అంటే పన్నీరు ఇంకుంది కదా సన్ని పెడుతున్నాం పన్నీర్ చికెన్ అసలు అయితే బాగా అసలు ఇక సన్ని ఆల్రెడీ ఇచ్చేసినావు నువ్వు గెలుపు విన్నింగ్ ఇచ్చేసినావు అని అంటాడు. టక్క 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 తిన్నా పెరుగు వచ్చిన సూప్ అయిపోయింది. మంజులక్క అన్నం మీద శ్రద్ధ పెడితే గెలిచేది కానీ పీసుల మీద శ్రద్ధ పెట్టింది ఇక్కడ. 2 పీసులు ఉన్నాయి 2 పీసులు ఉన్నాయి. వాళ్ళక్కడ తక్కువనే మిగిలింది. చికెన్ పన్నీర్ అవును బాగుంది. కాకపోతే ఈ చికెన్ పులావ్ అరిటాకులో ఇవ్వడం బాగా అనిపించింది. ఈ క్యాబేజ్ పకోడీ కూడా అసలు నంచుకుందామంటే అమ్మో మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి లాస్ట్కి తినాల్సి వచ్చింది. లాస్ట్కి ఇక అన్నం తిన్నట్టే తినాల్సి వచ్చింది. మరి ఇక నంచుకుంటూ అట్లా అయినసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది కదా. సన్ని గెలిచే ఆలోచనలు ఉన్నాడు మొత్తం. అసలు ఫుల్ ఫాస్ట్గా తిన్నాడు. అసలు నేను తింటున్నా అన్నాడు. కథ ఏమైంది సన్ని ఎట్లా అనిపించింది? ఫుడ్ ఎట్లా అనిపించింది? బాగుంది.
ఇక వచ్చాక ఉంది వీడియో చూడడం బాగుందా వీడియో చేయడం బాగుందా ఇట్లా చేయడం బాగుంది చూడడం కన్నా ఎర్రగా అయిపోయాడు ముఖం ఎర్రగా అయిపోయాడు అవును తెల్ల ముఖం ఎర్రగా అయింది. కానీ వీడియో చూడడం కన్నా తినడమే బాగుందట. అది నచ్చిందట సన్నీకి. మంగళక్క నీకేమనిపించింది? వర్ణనాతీతమా? వర్ణనాతీతం. ఇక నువ్వు ఏం చెప్పు, ఏమనిపించింది చెప్పు. నేను గెలవలేదు అనిపించింది. కాదు నువ్వు ఓకే నీ మాత్రానికి నువ్వు తింటానవో తింటలేవో ఏమన్నా కానీ సన్ని గెలవని నా చేయి పట్టుకొని నన్ను అప్పుడు ఎక్కడ వరకు కరెక్ట్ అక్క? ఎంత వరకు కరెక్ట్ చెప్పు. మేమిద్దరం ఒకటి. అదే సన్నే చెప్పని గెలవతుంది. వర్షనకైతే ఎప్పుడోసారి అట్టే చుట్టం చూపు. నేను సన్నికే సపోర్ట్ చేయాలన్నట్టుగా మంజులక్క సన్నికే సపోర్ట్ చేయాలి. సన్నిని గెలిపియాలని చూసిన నేను. అబ్బా అందుకే ముందుగా సన్నాహాలు కూడా చేసింది ఇక్కడ. మన ఇద్దరం పోటీ పడింది తప్పుడు నువ్వు ఎక్కడ చేస్తావు అని సన్నిని దించింది అన్నట్టు నీ తరఫున. బాగుంది ఫుడ్ అయితే నిజంగా బాగుంది. సూప్ పోసుకున్న పెరుగు కూడా చాలా బాగా అనిపించింది. చికెన్ పులావ్ సన్ని ఏంది మన ఇద్దరు ఇట్లా గెలిపి నువ్వు తక్కువ పెట్టంటే ఎక్కువ పెట్టినావు అందుకే ఓడిపోయాను నేను. ఇక అందరికి సమానంగా పెట్టుడే ఉంటది కదా. ఇక పోటీ అన్న తర్వాత కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. మంజులక్క రోజు పావుకే తింటావు నువ్వు? చిటాక్ చెటాక్ తింటావు. మేము కిలా 850 గ్రాములు 750 గ్రాములు మేము జోక్ ఎట్లా పెట్టుకుంటామో అక్క షెటాక్ పెట్టుకునేటట్టు ఉన్నది. నార్మల్ గా గుంజుకొచ్చింది చూడు ఇంకెంత మిగిలింది. అవును అసలు నిజంగానే నిజంగా బాగానే అంటే పీసులు పెట్టాల్సింది అక్కకి. తిండి బాగా తింటారో ఎవరు చెప్పకుండా పీసుల పోటీ పెట్టాలి. అక్క చెప్పు. ఈ అంటే ఇప్పుడు నువ్వు ఎట్లాగో తినుడు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలే కదా, లెక్క పెట్టుడు మీద పెట్టినావు కదా, ఎన్ని ఉన్నాయి చెప్పు. లెక్క పెట్టి ఆపనే నేను ఇట్లా పిసుకుతున్నా దాన్ని. ఎందుకు అంటే ఏంటంటే అంటే రెండు ఒకటైతాయి. ఇట్లా మెత్తగా అయితే తొందర దిగుతుంది అని పిసుకుతున్నా నేను. ఈ పూటకు మెత్త చేసి తర్వాత పూట తినడానికి అన్నట్టు మెత్త చేస్తుంది అదంతా. మేము వచ్చే ముందు ఒక బియ్యం బస్ వేసుకొచ్చింది అన్నట్టు. ఈ క్యాబేజీలో కూడా చేయబెట్టి మా అమ్మ అన్న రాదు. తిన్నావా? బాగుంది నిజంగా. ఈ క్యాబేజీ పక్కన అయితే నిజంగా మెల్లగా ఇట్లా అంటే అట్లా తినాలనిపించింది, ఎంజాయ్ చేస్తూ తినాలనిపించింది. బాగుంది ఫుడ్ అయితే మంచిగా అనిపించింది. ఇదండి సరదా తిండి పోటీ. మా ముగ్గురు ఇట్లా ఎవరు గెలుస్తారు కొత్తగా సన్నీ ఉన్నాడు ఈసారి. ఎప్పుడు బాగుండేటోడు బావను చూసుకుంటూ నేను ఫాస్ట్గా తినాలని అనుకున్నాను. ఇప్పుడు సన్నీ కూడా మస్తు ఏమంటారు గుంజుకొచ్చిండు మస్తు ఫాస్ట్గా. తనే విన్ అవుతాడా ఏంది మంచి పోటీ ఇచ్చిండు. మంజులక్క మధ్యలో కూర్చొని నన్ను డిస్టర్బ్ చేయడానికి మాత్రం ఎక్కువ ప్రయత్నించింది. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడ భాస్కర్ అన్న గోవింద్ అన్న అని చెప్పేసి బావోల ఫ్రెండ్స్ అన్నమాట. మా వీడియోలు చూస్తూ ఇట్లా సరదాగా తిండి పోటీ పెట్టుకోవాలని చెప్పేసి ఆతృతగా ఉండరన్నమాట. నెక్స్ట్ వీడియో గోవింద్ అన్నకి భాస్కర్ అన్నకి ఉండబోతా ఉన్నది. భాస్కర్ అన్న గోవింద్ అన్నలో ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. వెరైటీగా ఉండబోతుంది అనమాట. వాళ్ళిద్దరు ఆ ఫ్రెండ్స్ ఇద్దరు అట్లా ఎవరు గెలుస్తారు ఏందనేది కూడా చూద్దాం. నెక్స్ట్ వీడియో అది వస్తుంది. మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఈ చికెన్ కూడా ఏం వేస్ట్ చేయమో మంచిగా తింటాం. ఇప్పుడు నిమ్మకాయ ఉప్పు వేసుకొని, ఉప్పు కాదు ఈ ఉల్లిగడ్డ వేసుకొని. నేను గెలిచినందుకు నాకు ఆనందంగా ఉంది. కాదు తినలేదు ఏం లేదు, గింతగానం ఫుడ్ ఉన్నది అంటాంది. పక్కన వాళ్ళు పరిచయం కావడానికి ఆవిడే అనుకుంటాను. నాకు పోటీ ఆవిడానికి కూర్చున్నాను అంటాను ఫస్టే.